టీవీ అండ్ వెల్కమ్ టు టీవీ ఫిల్మ్ అప్డేట్స్. మరి ఈ రోజు అంటే ఆల్రెడీ నిన్న తమిళనాడులో అయితే రిలీజ్ అయిపోయిన సినిమా మనకి తెలుగులో ఈ రోజు రిలీజ్ అయింది. ఆ సినిమాయే సత్యం సుందరం. మరి పేరు ఎంత స్వీట్ గా ఉందో సినిమా కూడా అంతే లవబుల్ గా ఉందండి. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు మన రూటెడ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయి అంటే మన తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అవ్వ, మావయ్య, బాబాయ్, అన్నయ్య, బావ, బావమర్ది. సో ఇక్కడ ఎందుకు బావ బావమర్ది దగ్గర ఆపానంటే సో ఈ రిలేషన్ చుట్టూరు ఈ స్టోరీ తిరుగుతూ ఉంటది అనమాట. బావ బావమర్ది చుట్టూరు. కాకపోతే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే యాక్చువల్ క్యారెక్టర్స్ ప్లే చేసింది ఒకటి అరవింద్ స్వామి గారు, ఇంకొకటి కార్తిక్ అనమాట. సో కార్తిక్ గారు స్టీల్ ద షో అని చెప్పేయాలి. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ మనం నిజంగా మన రియల్ లైఫ్ లో ఎవరో ఒక కజిన్ ని ఖచ్చితంగా అనుకుంటాం. అలాగే ఒక చోట నా సిస్టర్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న థింగ్స్, చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎలా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం, దాన్ని ఎలా మనం చూసుకుంటాం, కొత్త సైకిల్ రాగానే రోజు దాన్ని పొద్దున్న సాయంత్రం తుడిచేసి దాని మీద రైడ్ చేస్తూ నేర్చుకుంటుంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. నిజంగానే చాలా మంచి ఎమోషన్స్ తోటి, కాకపోతే సినిమా కొంచెం లెంతీగా ఉంది, బట్ మనమైతే చాలా నవ్వుకుంటాము, చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా విషయాల్లో కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇందులో శ్రీదివ్య కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేసింది కార్తీ వైఫ్ కింద. సో మిగతా వాళ్ళందరూ కూడా తమిళ యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మనకి పెద్దగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో అలా చూసుకుంటే సినిమా నిజంగా వన్ మ్యాన్ షో కాదు, ఇద్దరు షో ఉంటుంది. ఇప్పుడు దాకా ఏమంటారు మన దేవరా గురించి చెప్తూ వన్ మ్యాన్ షో అంటున్నాం కదా, అలా కాదు. ప్యూర్లీ ఎమోషన్స్ అన్నది మనం నిజంగా మన ఇంటికి తీసుకెళ్తాం అనమాట. అంత బాగుంది. కాకపోతే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇందులో అరవింద్ స్వామి క్యారెక్టర్ పేరు సత్య అండ్ మన కార్తీ క్యారెక్టర్ పేరు సుందరం. బట్ అరవింద్ స్వామి ఒక పెళ్లికి వస్తాడు, వాళ్ళ చెల్లి పెళ్లికి. అయితే అక్కడికి వచ్చినప్పుడు ఈ సుందరం ఎవరైతే ఉంటాడో బామ్మర్ది అవుతాడు అనమాట. ఈడేమవుతాడు అన్న విషయము సత్యకి తెలియదు, అంటే మన అరవింద్ స్వామికి తెలియదు. ఆడేమవుతాడో తెలియదు, బట్ అన్ని గుర్తున్నట్టు అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంటాడు, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు. అలా ఎన్నో మర్యాదలు చేస్తూ ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ తన అన్ని గుర్తు చేసుకుంటాడు. కానీ ఒక్క పాయింట్ లో ఈడి పేరు నాకు తెలియదు అని చెప్తే ఈడేమైపోతాడో అనుకుంటూ అరవింద్ స్వామి గారు కొంచెం టెన్షన్ పడిపోయి ఆయన ఊరు వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు మళ్ళా సుందరాన్ని కలిసాడా లేదా, సుందరం పేరు అరవింద్ స్వామి గుర్తొచ్చిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు సినిమా చూసేయాల్సిందే. నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళి చూసేసేయండి. నిజంగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయగల మూవీ అయితే ఇదని చెప్పేస్తాను. గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి మోర్ అండ్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో టీవీ.